హన్మకొండ జిల్లా పరకాలలో ఎఫ్జే ఫంక్షన్ హాల్లో తెలంగాణ సకల కళల పరిరక్షణ జేఏసీ జిల్లా సభ్యులు సీనియర్ కళాకారులు అక్బర్ పాషా ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కళాకారులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సకల కళల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ దేశపాండే కళాకారులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళలను నమ్ముకొని కళాకారులు జీవనం సాగిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం మురళీధర్ దేశపాండే గారికి, వలస సుభాష్ చంద్రబోస్ గారికి కళాకారులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచల రాజేందర్, దండు చక్రపాణి, సమ్మయ్య, ఐలయ్య కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీర్మానంలో ఉండడం జరిగింది. ఎంతో మంది కళాకారులు ఇక్కడ ఊరికలనే సారంగపాణి గారు, వేణుమాధవ్ గారు, ఎంతో మంది చాలా మంది కళాకారులు కళామతల్లి ముద్దు బిడ్డలు జన్మించిన ఈ స్థలం ప్రత్యేకంగా ఇక్కడ పరికార సమితి పెద్దలు చెప్పారు. ఎంతో మంది సాయుధ పోరాటానికి, స్వతంత్ర ఉద్యమానికి నాణ్యపల్లిన గడ్డ మన పరికాల గడ్డ. ఆ గడ్డలో ఉన్న మన కళాకారులు ప్రత్యేక గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఏదో ఇది నిమ్మకు నీరెత్తినట్టు మనకు పరిపాలించిన మహానుభావుడు మన కేసీఆర్ గారు ఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కళల సంక్షేమం కోసము మన గజ్జెగట్టి పాటపాడి గ్రామాలు సకల సంబంధించిన మన సమ్మెలు చేస్తూ ప్రత్యేకంగా జేఏసీగా ఏర్పడి ధర్నాలు, రాష్ట్రారోగంలో, పికెటింగ్లో మన పాటలేని ఎక్కడలేని కళాకారులు అవునా కాదే చెప్పే అవునా కదా. మన గ్రామాల్లో కానీ పాటలు పాడడమే మనది. అలాంటి కళాకారులను తుమ్ములకి నిమ్మకు నీరెత్తినట్టు అదేవిధంగా ఒడ్డెక్కినాక ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టు బోడ చూపించిన మహానుభావుడు మన కేసీఆర్.